we never spoke what Only ఏం about తిన్నారు? scenes. Only about scenes. టైం లేదు. లిటిల్ ప్రాక్టీస్ సీన్ అండ్ డిడ్ ఇట్, దట్స్ ఇట్ అంతే. ఇలా టీ షర్ట్ మార్చుకొని ప్యాంట్ మార్చు ఆల్మోస్ట్ నైట్ షూట్ కదా. నైట్ షూట్, ఆల్మోస్ట్ నైట్ షూట్స్. దట్ ఇస్ ట్రూ. ఆల్మోస్ట్ నైట్ షూట్స్ ఒకటిను. ఏ క్యారెక్టర్ అయినా సరే బట్టలు మార్చుకునే లోపల రెడీ ఉంటుంది అది. ఈయనేమో అప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాడు, నైట్ ఈ సినిమా, మార్నింగ్ ఇంకో సినిమా. అమ్మ బాబోయ్. గట్టిగా అంత మాట్లాడేటంత చనువు గానీ టైం గానీ దొరకలా యాక్చువల్లీ. ది బెస్ట్ పార్ట్ ఈస్ చిన్నపిల్లలకి మెమొరీ పవర్. మనకేమో 5% వర్క్ చేస్తుందంట, వాళ్ళు 10% అనుకుంటా. తను ఒక మోనోలాగ్, లైక్ ఒక మోనోలాగ్, ద వే నేను చూస్తున్నా ఇలా ఫినిష్ చేస్తుంది. బా And that 1 minute continuous 1 minute continuous shot బా. without cut. slowly లాంగ్ షాట్ నుంచి క్లోజ్ వరకు స్లో డాలీ ఇన్ షాట్ మీరు చూస్తే అదిరిపోతుంది. అండ్ ఇప్పుడు మేము ఎన్ని సినిమాలు చేస్తున్నాం కదా, దీని దగ్గర స్పెషాలిటీ ఏంటంటే యూజువలీ ఇప్పుడున్న ఫిల్మ్స్ మీరు చాలా మటుకు థ్రిల్లర్స్ చూస్తే కెమెరా వెనక నుంచి రావడము, లేకపోతే ఊరికే కెమెరా టడని ఫాస్ట్ అయిపోవడం, లేదా వియర్డ్ యాంగిల్స్ పెట్టి యాక్టర్స్ పర్ఫామ్ చేయడం కన్నా కెమెరా ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. జెన్జీ స్టైల్. ఒక స్పీడీ కట్ కోసం చేస్తారు. బట్ తినేం చేసిన టఫ్ మా యాక్టర్స్కి ఇచ్చిన టఫ్. నాకు తెలిసి నేను వర్క్ చేసిన సినిమాలో ఇది టఫెస్ట్ ఫిలిం నాకు యాజ్ అన్ యాక్టర్గా. బికాజ్ ఫ్రేమ్స్ అలా వదిలేసేవాడు. ఇప్పుడు తను దర్శన్ ఏం చేసేవాడు, దర్శన్ మా సినిమాటోగ్రాఫర్, స్పేస్ ఉంది షూట్ చేయడానికి, లెంత్ ఉంది, ట్రాలీ పెట్టొచ్చు, జిమ్మీలు పెట్టొచ్చు, ప్యాంథర్ అన్ని చేయొచ్చు, ప్రొడక్షన్ కూడా రెడీ ఉండే ఇవ్వడానికి. బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్, ఇలా ఫ్రేమ్ పెట్టేసి వదిలేస్తాడు. ఆ ఫ్రేమ్ అసలు మూవ్ అవ్వదు, అందులోనే యాక్టర్ షుడ్ పర్ఫామ్. ఇఫ్ అక్కడ ఏదైనా ఎమోషన్ డ్రాప్ అయిందా, ద ఫ్లో ఆఫ్ ద మూవీ విల్ గో. అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు బి వెరీ కాన్షియస్ దట్ ఇన్ దట్ ఫ్రేమ్ ఓన్లీ యాక్టర్ షుడ్ బి సీన్. ఆర్ట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ అన్ని బాగా సెట్ చేసి ఉంటాడు, చూడ్డానికి ఫ్రేమ్ చాలా బాగుంటుంది, కానీ మీరు చూస్తే ఓన్లీ యాక్టర్ పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. సో మోర్ ఆఫ్ టైట్ షాట్స్, క్లోజ్ షాట్స్, స్టాటిక్ షాట్స్ ఉంటాయి. స్టాటిక్ షాట్లో పర్ఫామ్ చేయడం చాలా చాలా కష్టం, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్, కెమెరా హెల్ప్, లైటింగ్ హెల్ప్, లేకపోతే వేరే ఎఫెక్ట్స్ చేయడానికి లేదు. స్టాటిక్ షాట్లో your character should perform, that's it, or else audience will disconnect immediately. So that was a very big challenge for us. ఇది బాగా కంఫర్టబుల్ గా ఉండింది యాక్చువల్లీ. Oh, కాంట్రరీ దిస్ వాస్ సమ్వేర్ ఈజియర్ ఫర్ మీ. ఈజియర్ అంటే నాట్ కంపారిజన్స్ కాదు, కానీ ఎందుకంటే వేరే సినిమాల్లో ఇప్పుడు కెమెరా ఇలా వస్తుంది అంటే వాడు కరెక్ట్ గా ఇక్కడ దాకా వచ్చేటప్పుడే వదలాలి. అవును, Okay. ఎక్స్ప్రెషన్. కొన్ని ఎక్స్ప్రెషన్లు అప్పుడే వదలాలి, కొన్ని ఏమో అటు ఇటు తిప్పాలి. ఇవన్నీ టైం, ఇది ఇలా పెట్టంగానే అమ్మయ్యా అంటే యాజ్ లాంగ్ ఎస్ యూర్ ఇన్ ద క్యారెక్టర్, యా, మీకు నువాన్సెస్ అర్థమయ్యి యాజ్ లాంగ్ ఎస్ యూర్ ఇన్ ద క్యారెక్టర్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటే ప్రాబ్లం లేదు. ఒక సెకండ్ అటు అయినా హిట్ అయినా కెమెరా అక్కడే ఉంటుంది. అదొకటిను సమ్వేర్ నాకు ఈ క్యారెక్టర్ తను ముందు నుంచి చెప్పినప్పటి నుంచి కూడా నేను దీనికి ఫిట్ అవుతాను ఒక సైకలాజికల్ డ్రైవ్ ఉండింది ఫర్ సమ్ రీజన్. ఓకే, సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్, వాళ్ళేస్తారా వెయ్యండి. For more videos like this, subscribe Big TV channel.